నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనేక సందేహాలు అయితే ఉండే అయితే ఈ రోజుతోని దానికి ఒక తెరపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇంతకు పొత్తు ఫైనలా కాదా సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అని చెప్పేసి అనేక సందేహాలు అంటే చాలా రోజుల నుంచి ఉంటుంది అంటున్నారు తీరా చూస్తేనేమో కన్ఫర్మ్ చేయట్లేదు కానీ ఈ రోజుతోనైతే ఒక తెరపడే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా అంటే ఈ రోజు ఫైనల్ కాబోతుంది అన్నట్టుగా వార్తలు ఉన్నాయి అందులో చూసా అంటే 90% కన్ఫర్మ్ అయిపోయింది బట్ ఫైనల్ ఎప్పుడు ఆ టిక్ మార్క్ పెట్టేది ఎప్పుడు అనేది ఎదురు చూస్తున్నాం సో ఆ రోజు రానే వచ్చింది ఆల్రెడీ చంద్రబాబు గారు ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు రాత్రికి బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది అయితే గత కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎట్లా అంటే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది అసలు ఎవరు ఆంధ్రాని క్లీన్ స్వీప్ చేస్తారు నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళతోనే పొత్తు పెట్టుకునే అంశంగా ఆలోచిస్తుంది మరోవైపు మోదీ గారు కూడా పార్లమెంట్ లో 400+ సీట్లు తెచ్చుకోబోతుంది ఎన్డీఏ కూటమి అని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మిత్ర కూటములన్నీ పాత కొత్త మిత్రులందరూ కూడా మళ్ళీ కలుపుకుపోయేలాగా మోదీ గారు అమిత్ షా గారు ప్లాన్ చేశారు అన్నట్టు కూడా వార్తలు మనం చూసాం సో దాంట్లో భాగంగానే మరలా టీడీపీతో ఎన్డీఏలో భాగస్వామిగా అయ్యేలాగా ఎందుకంటే టీడీపీ 2018లో ఆల్మోస్ట్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది స్పెషల్ స్టేటస్ సంబంధించి సో ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ ప్రయాణించాలని చూస్తుంది అయితే పొత్తు పెట్టుకుంటే సింపుల్ గా పొత్తు అనుకుంటే సరిపోదు కదా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు కానీ 25 లోక్సభ స్థానాలు కానీ ఏ స్థానం ఎవరికి కేటాయించబడుతుంది ఏ స్థానం ఎవరికి ఇవ్వాలనే దాని మీద మల్లగులాలు పడుతూనే ఉన్నారు ఎందుకు పడుతున్నారంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ బీజేపీ 1 or 2 పాయింట్లలో తేడా ఉంది రెండు ఒకేలా ఉన్నాయి అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణని విడగొట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అట్లు ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో బీజేపీ పరిస్థితి కూడా కొంత మోస్తరుగా అలాగే జరిగింది బట్ 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సీట్లు గెలుచుకోవడం ఆ 2 సీట్లకు కూడా టీడీపీ ప్రభుత్వం న్యాయం చేసేలాగా 2 మంత్రి పదవులు ఇవ్వడంతో కాస్త పర్వాలేదు అనిపించింది సో ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ సంబంధించి అలాగే గడిచిన 5 ఏళ్ళు కూడా ఏమీ బీజేపీ హెల్ప్ చేయకపోవడంతో ఆ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది సో మళ్ళీ వాళ్ళు పుంజుకోవడానికి ఖచ్చితంగా ఇదే సరైన టైం కాబట్టి మళ్ళీ టీడీపీతోనే వెళ్ళాలని చూస్తున్నారు దీనికి బాగా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉండి నలిగిపోయారని కూడా మనం వార్తలు చూసాం స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పారు నేను ఢిల్లీ పెద్దలతో ఎన్ని చేవాట్లు తిన్నా నాకు తెలుసు కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపు పొద్దున కేంద్రంలో మరలా బీజేపీ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం ఇప్పటికే వెనకబడింది 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం అని వాళ్ళతో కలిసి ప్రయాణించడానికే ఆలోచనలో ఉన్నట్టుగా అన్నారు కానీ ఎక్కడ ఫైనల్ అని చెప్పాలి బట్ అట్ లాస్ట్ ఈ రోజు నైట్ కి ఆ సమావేశం పూర్తి కాబోతుంది రేపు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మేబీ ఈ రోజు నైట్ కి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే మనకైతే ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ బీజేపీకి ఎక్కడెక్కడ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది అంటే మొదటి నుంచి కూడా కొన్ని స్థానాలు వినిపిస్తున్నాయి దాంతో పాటు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఉత్తరాంధ్రకు సంబంధించి వైజాగ్ డిస్ట్రిక్ట్ లో అరకు తర్వాత రాజమండ్రి ఆ తర్వాత రాజంపేట ఆ తర్వాత తిరుపతి ఆ తర్వాత హిందూపురం ఉంది హిందూపురం ఒకటి ఉంది ఈ 5 స్థానాలు బీజేపీ అడుగుతుంది మోరోవర్ బీజేపీ కేవలం లోక్సభ స్థానాల మీద కాన్సన్ట్రేట్ చేసింది వాళ్ళకి కేంద్రంలో ప్రభుత్వం స్థాపించడం ముఖ్యం కాబట్టి అక్కడే అక్కడ ఆ సీట్ల వరకే అడుగుతున్నారు అసెంబ్లీ స్థానాలు పెద్దగా ప్రాధాన్యత లేదు అంటూనే వినిపిస్తోంది బట్ అసెంబ్లీ స్థానాలు కూడా ఒక 5 ఇస్తే చాలు అనుకున్నారు కానీ అది 9 వరకు డిమాండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కూడా ఏంటంటే రాయలసీమలోనే ఎక్కువగా పోటీ చేసేలాగా ఉత్తరాంధ్ర తీసుకుంటే మామూలుగా వైజాగ్ నార్త్ ఒకటి అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒకటి అలాగే గుంటూరు జిల్లాలో ఒకటి అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి పెట్టుకొని రాయలసీమలోనే కొద్దిగా ఒక 4-5 స్థానాల వరకు పోటీ చేసేలా అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు వెస్ట్ వైజాగ్ నార్త్ అలాగే కైకలూరు జమ్మలమడుగు ఇట్లా కొన్ని ఏదైతే వైసీపీ బలంగా ఉంది అనుకుంటున్నారో అటువంటి స్థానాలనే బీజేపీకి కేటాయించేలాగా ప్లాన్ చేసుకున్నారు మొత్తం మీద మోదీ గారి స్కెచ్ అమిత్ షా గారి మ్యానిపులేషన్ అలాగే నడ్డా గారి వ్యూహం ఇందులో కనిపిస్తుందనే చెప్పాలి దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో పోటీ చేస్తే ఎక్కడ మళ్ళీ ఆంధ్రాలో మనం మైనస్ అవుతామన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులుగా డ్రాగ్ చేశారని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అంటే జనరల్గా టీడీపీ శ్రేణులు కూడా మాట్లాడుకునేది అదే ఒకవేళ
బీజేపీతో వెళ్తే ఓటింగ్ పర్సంటేజ్ కొద్దిగా 1 or 2% తగ్గొచ్చు అనే ఉద్దేశంలో చంద్రబాబు గారు ఆచితూచి అడుగులేసే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారని, ఎట్లాగూ ఎన్డీఏలో పాత మిత్రుడే కాబట్టి టీడీపీ సర్లే మళ్ళీ వీళ్ళతో మాట్లాడి చర్చించుకుంటే బాగుంటుంది, కేవలం వైసీపీ బలంగా ఉండే స్థానాల వరకు బీజేపీకి ఇచ్చేలాగా కూడా కొద్దిగా సర్దుబాటు చేశారు. మెయిన్ బీజేపీ వాళ్ళు కూడా లోక్సభ స్థానాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ లోక్సభ స్థానాలు కూడా ఆల్మోస్ట్ కొన్ని కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే నిన్న మొన్నటి వరకు నరసాపురం టికెట్ ఏదైతే ఉందో RRR గారికి ఇవ్వాల్సింది, అది టీడీపీగా జనసేనకి ఆ పొత్తులో భాగంగా ఆ టికెట్ ఆ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్ళబోతుందని నేను విన్నాను. బట్ ఇప్పుడు తెర మీదకి వచ్చేది ఏంటంటే RRR గారు మొదటి నుంచి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఆ స్థానం RRR గారు కన్ఫర్మ్ చేస్తూ అది బీజేపీకి ఇచ్చేలాగా. సో ఈ హిందూపురం అలాగే రాజంపేటకు సంబంధించి కూడా కొంచెం ఏవో పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రాజమండ్రి నుంచి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మెయిన్ ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు వీళ్ళు. సో మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన నినాదం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ఓటుని చేర్చుకూడదు, దానికోసం వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా దాన్ని విడగొట్టకుండా ఉండాలి, అలాగే సమిష్టిగా వెళ్ళాలి. ఈయన ఎన్ని మాటలు అన్నా కూడా అమ్ముడుపోయాడు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ ఇన్నన్నా కూడా ఎన్ని అవమానాలైనా పడి టీడీపీతోనే కలిసి వెళ్ళాలి, ఎట్లాగైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు. అయితే జనసేన తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీతో కారణం ఇదే. బీజేపీని సెంట్రల్లో రేపొద్దున గవర్నమెంట్ వస్తే వాళ్ళతో చెడిపోకూడదు వ్యవహారం, అట్లా ఆచితూచి నడిస్తే రేపొద్దున మరలా సెంటర్లో బీజేపీ వస్తే టీడీపీతో ఉన్న సయ్యద్దుతో పాటు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడడానికి కానీ మరలా ఎట్లాగూ టీడీపీ ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అందులోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర బాగోగుల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఈ సీట్ల సర్దుబాటు కోసమే ఎంత డ్రాగ్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టే ఇందాక ఓటు బ్యాంక్ చీలద్దు అని అనుకున్నారు కదా సార్, కానీ మరి మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓట్స్ అన్ని కూడా క్రిస్టియన్ ఓట్స్ కూడా చీలే అవకాశం ఉంది కదా సార్. ఎందుకంటే క్రిస్టియన్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నా కూడా అది ఎక్కువగా వైసీపీకి ఉండే ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో మైనారిటీది అది ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతుంది తప్ప టీడీపీకి జనసేనకి వచ్చే నష్టం ఏం లేదని ఒక అభిప్రాయం. మరోవైపు టీడీపీ హయాంలో మైనార్టీకి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు, ఏ అన్యాయం జరగలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు దానికి డిక్లరేషన్లని, బీసీ కార్పొరేషన్లని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అని డివైడ్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళకి ఆ విధంగా కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరేలాగా ముందు నుంచే ప్రణాళిక వేశాడు ఆయన. బట్ పూర్తి స్థాయిలో ఇంకొక 5 ఏళ్ళు కానీ ఇచ్చుంటే, 2014 తర్వాత గవర్నమెంట్ వచ్చింది, 2019 కూడా ఆయనకి ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చుంటే ఇప్పటికన్నీ సెట్ అయిపోయింది. రాజధాని అయితేనేమి, ఇప్పుడు మీరు అంటున్న ఈ ఎస్సీ ఎస్టీవి అలాగే మైనార్టీలకు సంబంధించినవి కూడా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేవి. కాకపోతే మైనార్టీలు ఎస్పెషల్లీ ఒక వర్గానికి చెందిన వాళ్ళు బీజేపీకి కాస్త యాంటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఓటు బ్యాంక్ ఒక 1 or 2% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని డౌట్ పడుతున్నారు. బట్ అదే బీజేపీకి ట్రిపుల్ తలాక్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, వాళ్ళ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత బీజేపీలో ముస్లిం మహిళా ఓట్లు కూడా ఫేవర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, ఫేవర్ గా మారాయి కూడా. సో ఇంకప్పుడు మైనార్టీ గురించి మీరు అంటున్నట్టుగా తగ్గుతుంది, ఒక వర్గం వాళ్ళు యాంటీ ఉంటారా అనుకున్నది మాత్రం అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అట్లనే మేనిఫెస్టో ఇప్పుడు 3 పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉన్నాయి సార్? అంటే నేను ఆల్రెడీ టీడీపీ వాళ్ళు సుమారుగా 32 పథకాలు, సంక్షేమ పథకాలతో రెడీగా ఉన్నారు. గతంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెళ్ళే కాదు, పబ్లిసిటీ చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఒక గ్రామానికి తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అమ్మఒడి అని, లేదంటే స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అన్ని ఇవ్వడం అని కానీ, లేదంటే ఆటో డ్రైవర్లకి భృతి ఇవ్వడం అని, లేదంటే పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు. అదే టీడీపీ హయాంలో ఎలా ఉండేది, రైతు అనేవాడికి ఒక మోటార్ ఇచ్చేవారు, ఆడపిల్లలు ఒక్కొక్క ఆడపిల్ల ఉన్న ఇంటికి సైకిల్ ఇచ్చేవారు, ఎవరైతే కొంతమంది ఐరన్ బాక్స్ అదే దాన్ని ఇస్త్రీ పెట్టి నడిపించారు వాళ్ళకి ఇస్త్రీ పెట్టి ఫ్రీగా, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ కౌంట్ చేసుకొని ఈ పథకాలన్నీ అనలైజ్ చేస్తే వైసీపీ ఇచ్చిన పథకాల కన్నా వీళ్ళ ఇచ్చిన పథకాలే ఎక్కువ అమౌంట్ అవుతుంది. బట్ అది కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసుకోవట్లేదేమో నా అభిప్రాయం. సో టీడీపీ ఆల్మోస్ట్ అన్ని వర్గాల వారికి కవర్ అయ్యేలాగా కవర్ చేసింది. దానికి తోడు జనసేన కూడా సమన్వయ కమిటీలు కలిసినప్పుడు వాళ్ళు ఒక 10-15 వరకు ప్రపోజల్ పెట్టారు. అందులో సిమిలర్ గా ఒక 6 టీడీపీకి పోలినట్టు ఉన్నాయంట. ఇంకొక 6 వాళ్ళేవో కొత్తగా కొంచెం యువతకు సంబంధించింది ఏవో కొంచెం ఎన్లార్జ్ చేశారు.
అవి టీడీపీ మరలా కలుపుపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ అన్ని కవర్ చేసేసాక, జనసేన కవర్ చేశాక ఈ రెండు ప్రాంతీయ పార్టీలు. సో మన తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకి ఏది అవసరం, ఇక్కడ యువత ఏది కోరుకుంటున్నారు అనేది వీళ్ళకే బాగా తెలుస్తుంది. సో వీళ్ళు తెలిసిన దానికి బీజేపీ వచ్చి టిక్ పెట్టడం తప్ప ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తారు? ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ రాష్ట్ర స్థాయి వాళ్ళు మేనిఫెస్టో సమర్పించినా ఈ రెండింటి నుంచి ఎక్కడ పోదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన పాయింట్లు, ఇక్కడ ఒక 32 పాయింట్లు, అక్కడ నుంచి ఒక 6 పాయింట్లు తీసుకున్నా అవి ఇవి కలిసే ఉంటాయి. కాకపోతే పథకం పేర్లు వేరే ఉంటుండొచ్చు, కానీ ఆ పథకాలు ఉండే ఏదైతే లబ్ధి చేకూరుతుందో అది సిస్టమ్ మాత్రం ఒకటే ఉండేలా ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.